బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న విడుదలైన రాసలీలల వీడియోపై జనసేన ఎమ్మెల్యే స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అంటూ వెల్లడించారు. ఇక రైల్వే కోడూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. ఇక ఈ వీడియో వెనుక ఎవరున్నారో నేను న్యాయ పోరాటం చేస్తాను అంటూ కూడా వెల్లడించారు. సర్పంచ్గా పనిచేసిన కాలం నుంచి నేనేంటో అందరికీ తెలుసు. అభివృద్ధి కోసమే నేను పనిచేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఆ వీడియోలో ఉన్నది తాను కాను అంటూ కూడా న్యాయ పోరాటం చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ వీడియో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. దీని మీద ఇప్పటికే వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు. కీచకుడు, అదేవిధంగా మహిళలకు రక్షణ లేదు అంటూ కూడా వారు పోస్టులు పెడుతున్నారు. అయితే బాధితురాలు మాత్రం తనను కావాలి అనే ట్రాప్ చేశాడు అంటూ కూడా ఆరోపణలు చేసింది. మొత్తానికైతే ఈ వ్యవహారం అయితే రాజకీయ దుమారం రేపుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. అయితే ఇటువంటి వాటికి ఎటువంటి తావు ఉండదు. ఒకప్పుడు ఆడపిల్లలకి ఏదైనా కష్టం జరిగినా వెంటనే శిక్షిస్తాము అంటూ అటు చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు. మన జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇటువంటి బాగోతాలు బయటపడటం ఇప్పుడు పార్టీకి అప్రతిష్టగా మారింది అనేవారు కూడా లేకపోలేదు. మొత్తానికైతే బాధిత మహిళ మాత్రం తనను కావాలి అని ట్రాప్ చేశాడు అని, కావాలి అని లోపరుచుకున్నాడు అంటూ కూడా వ్యాఖ్యానించింది. మొత్తానికైతే ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. ఆమెను వ్యక్తిగతంగా వాడుకొని ఆ తర్వాత మోసం చేశాడు అంటూ తన కారణంగానే ఇప్పుడు అటు భర్తకి దూరం అయినట్లుగా కూడా వెల్లడించింది బాధిత మహిళ. మొత్తానికైతే ఈ వ్యవహారంలో మరి ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తిగా ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది అంటూ పలువురు విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు. మహిళ ఎందుకో అతని మీద అంత ఆసక్తి చూపించింది, అసలు ముందు తను కాంటాక్ట్ అవ్వకుండా ఉంటే పరిచయం జరిగేది కాదు కదా అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అయితే వెల్లడిస్తున్నారు. మొత్తానికైతే వీరిద్దరి మధ్య జరిగిన వ్యవహారం బయటికి ఎలా వచ్చింది, ఇద్దరు అనుకోలే ఒక విధంగా ఉన్నారు కాబట్టి వారిద్దరి వ్యవహారం బయటికి రావడంలో ఇద్దరి తప్పు ఉంది, కానీ ఏ ఒక్కరి తప్పు లేరు. ఒకరిపై ఒకరు వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్పితే అక్కడ వ్యక్తిగతంగా ఉంది తానే అనేది స్పష్టంగా ఉంది. వీడియోలో ఉన్నది నేను కాను అని ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని అంటున్నా కూడా, కానీ వీడియోలో ఉన్నది తానే అనేది నిర్ధారణ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో తాను ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు, కేవలం కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న వ్యాఖ్యలే అంటూ కూడా పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికైతే ఆ వీడియోలో ఉన్న ఇద్దరు పర్సన్స్ కూడా వారిద్దరికి తెలిసి చేసిన పనే కాబట్టి ఇందులో ఒకరి తప్పే ఉంది అనడం అది అంత కరెక్ట్ అయిన విషయం కాదు. ఇందులో ఇద్దరి తప్పు ఉంది, కానీ ఒకరి మీద ఒకరైతే నిందారోపణలు చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం జరుగుతూ ఉంది. మరి ఆ అక్రమ సందర్భం నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చాయో కానీ అవి బయటపెట్టట్లేదు. మొత్తానికైతే ఒకళ్ళ మీద ఒకళ్ళైతే ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా బాధిత మహిళ అయితే నేను బాధితురాలిని, తన కారణంగా నా జీవితం నాశనం అయిపోయింది అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. ఇందులో ఆమె తప్పు కూడా ఉంది అంటూ కూడా పలువురు విశ్లేషకులు అదేవిధంగా మహిళా సంఘాలు కూడా చెప్తున్నాయి. ఈ వ్యవహారం అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతుంది. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అంటున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అరవ శ్రీధర్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ రోజు ఉదయం అరవ శ్రీధర్ తల్లి కూడా దీని మీద స్పందించారు. అసలు నా కొడుకు చాలా మంచివాడు, అమాయకుడు అంటూ కూడా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. మొత్తానికైతే ఒక వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మా వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పడం ఎక్కడైనా జరిగే విషయమే, కానీ అక్కడ మంచి వాళ్ళ కాదా అన్నది కాదు, అందులో ఇద్దరి పాత్ర ఉన్నది అనేది మాత్రం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఈ విషయాన్ని మాత్రం ఎవరు గుర్తించడం లేదు. ఇక్కడ ఇద్దరి పాత్ర ఉంది, ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం ఉంది. అతను బలవంతం చేశాడు అంటూ కూడా ఆ మహిళ చెప్పుకొచ్చింది. అసలు బలవంతం చేయడానికి ఆ మహిళ ఎందుకు అతన్ని అప్రోచ్ అయింది అంటూ కూడా కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే నా కొడుకు అమాయకుడు అని అరవ శ్రీధర్ తల్లి చెప్పడం నాకేమీ తెలియదు, నేను చాలా సత్య హరిశ్చంద్రుని అంటూ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్పుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు? ఎవరికి వారి కుటుంబ సభ్యులు వచ్చి మా వాళ్ళు మంచి వాళ్ళు అనే చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ మంచి వాళ్ళ కాదా అనే దానికంటే నైతిక విలువలు పాటిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. ఈ సంఘటనలో ఇద్దరికి నైతికత లేదు అనేది మాత్రం స్పష్టమవుతున్న విషయం. అడుగుతున్నాను. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా
కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీపీ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి చేయడం జరిగింది. అతను ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి